చూసావా బిడ్డను మోస్తున్న తల్లికి పట్టింపు లేకపోయినా చూస్తున్న నాకు చాలా బాధగా ఉంది. చూడు మొహం ఎలా నీరస పడిపోయిందో. ఈ నిమ్మరసం తాగమ్మా, కోలుకుంటావు. నాకొద్దత్తయ్యా, నేను తాగను. అయ్యో పిచ్చి పిల్ల, వద్దంటే బలం వస్తుందా? నీకోసం స్పెషల్ గా జీడిపప్పు ఉప్మా చెయ్యాలని అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. ఈ గ్లాసుడు నిమ్మరసం తాగి 2 నిమిషాలు కునుకుది, 3వ నిమిషంలో మంచి జీడిపప్పు ఉప్మా చేసుకుని నీ దగ్గర ప్రత్యక్షం అవుతా. తాగమ్మా. వద్దత్తయ్యా. అంజలి, అత్తయ్య అంతగా అడుగుతున్నారు కదా, తాగు. నిమ్మరసం తాగితే మంచిదే కదా. తాగమ్మా. నాకేమి తినాలని తాగాలని లేదు, నాకొద్దు. ఏమనుకోకండి అత్తయ్య, కావాలంటే మీరే తాగండి. నేను తాగితే చచ్చూరుకుంటానే. నువ్వు తాగితే నీ కడుపులో ఉన్న బిడ్డతో పాటు శాశ్వతంగా కళ్ళు మూస్తావు. ఇదిగో నువ్వు అలా అంటే నేను ఊరుకోను. పుట్టబోయేవాడు ఎవరనుకుంటున్నావు? నా మనవడు. అంటే ఈ ఇంటి మొత్తానికి వారసుడు. వాడు ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఇలా తాగను తినను అంటే నేను అస్సలు ఒప్పుకోను. తాగాల్సిందే. తాగమ్మా. నాకొద్దత్తయ్యా. అరే తాగమన్నానా? నాకొద్దని చెప్తున్నాను కదా. అయ్యో నువ్వు తాగితే ఆరోగ్యంగా ఉంటావు. తాగు. నాకొద్దత్తయ్యా. అబ్బాబ్బా తాగమన్నానా? నాకొద్దత్తయ్యా. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. తాగు. నాకొద్దు. ఎందుకు ఇలా విసిగిస్తున్నారు? ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? అంజలి, అమ్మ ప్రేమతో 10 సార్లు తాగు తిను అంటుంటే నీకు విసుగ్గా ఉందా? మా అమ్మ చూపించే ప్రేమని కూడా నువ్వు అర్థం చేసుకోలేవా అంజలి? చూడరా, నేను గయాల్దాన్నే కావచ్చు, ఆ మాట అంటే నేను పడతాను. కానీ కడుపులో పడ్డ నలుసు కోసం నానమ్మగా నా వంతు ప్రేమ చూపిస్తుంటే నన్ను ఎంత చీపుగా చూసి పడేసిందో చూడు. నాకు మీ మీద కోపం లేదత్తయ్యా, కానీ కానీయా? కానీ అని ఆగిపోయావేంటి తల్లి? చెప్పంజలి. కోపంగా ఉంది, ద్వేషంగా ఉంది, అసహ్యంగా ఉంది అని చెప్పేసేయ్. ఎందుకమ్మా అంజలి వదిలిని విసిగిస్తావు? ఈ టైంలో ఎవరికైనా కాస్త ఇరిటేషన్ గానే ఉంటుంది అత్తయ్య. బలవంతం పెట్టినా బాధగానే ఉంటుంది. నువ్వు పిల్లల్ని కానీ రెసిడెన్షియల్ స్కూల్లో పడేశావు. అక్కడికేదో నేను పిల్లల్ని అన్నట్టు నాకు సలహాలు ఇస్తున్నావా? అంజలి, నీకు చిరాగ్గా ఉంటే సైలెంట్ గా ఉండు, అంతేగాని అమ్మ వాళ్ళని ఇలా బాధ పెట్టద్దు ప్లీజ్. కాంతం, ఈ టైంలో అమ్మాయిని ఎందుకే అంతగా విసిగిస్తావు? ఈ సమయంలో నీ రాక్షస ప్రేమ అంత అవసరమా? మీరు నోరు మూసుకోండి. అంజలి, నిన్ను అందరి ముందు అలా తిట్టినందుకు చాలా బాధగా ఉంది అంజలి. తిట్టి క్షమాపణలు అడిగితే ఇంకా గిల్టీగా ఉంటుంది. నిన్ను క్షమించమని అడగను, కానీ ఇంకొకసారి అలా అన్ను. ప్రామిస్. తిట్టినందుకు బాధ లేదు బావా, నేను నిజం చెప్పలేకపోయినందుకు బాధగా ఉంది. ఏంటా నిజం? ఈ 3 రోజులు ఉపవాసం చేయాలని స్వామీజీ గారు చెప్పారు. ఆ
మాట చెప్తే మీరందరూ తిడతారని ఆ విషయం దాచిపెట్టాను. అందుకే ఆకలి లేదని అబద్ధం ఆడాను బావా. నువ్వు మేము తిడతావని మాట దాచేశావు. అయినా ఇప్పుడు ఉపవాసాలు చేయడం అంత అవసరమా అంజలి? ఇలా అంటారని ఎవరికి చెప్పకుండా దాచిపెట్టాను. కానీ అత్తయ్యే బలవంతంగా నాతో నిమ్మరసం తాగించాలని చూసింది. ఆమెది బలవంతం కాదంజలి, ఈ ఇంటి వారసుడి మీద ప్రేమ. నువ్వు ఆరోగ్యంగా ఉండాలనే అమ్మ తాపత్రయం. కానీ అది నువ్వు అర్థం చేసుకోలేదు. అత్తయ్య మంచిదే బావా, కాదన్ను. కానీ మంచి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినా ఉపవాస దీక్ష భగ్నం అయినట్టే కదా బావా. అందరి కోసం నువ్వు త్యాగం చేస్తావు, కానీ ఈ త్యాగం వల్ల పుట్టబోయే బిడ్డకు ప్రమాదమని అమ్మైనా డాక్టర్ అయినా ఖచ్చితంగా కంగారు పడతారు. 10 మందిని బ్రతికించుకోవడం కోసం అంజలి ఏమైనా చేస్తుంది బావా. కానీ అమ్మ అలా చేస్తుందా? నీ బిడ్డ కోసం నువ్వు ఈ త్యాగాన్ని వదిలేసుకోలేవా అంజలి? త్యాగం అంటేనే వదిలేసుకోవడం. అది నా ప్రాణమైనా లేదా నాకు పుట్టబోయే ఇంకో ప్రాణమైనా. స్వామి, నేను తల్లిని కాబోతున్నాను. ఈ సంతోషకరమైన విషయం మీకు చెప్పుకోవడానికి వచ్చాను. నేను తల్లిని అవుతున్నందుకు మా అమ్మ నాన్న ఉంటే ఎంతో సంతోషించేవారు స్వామి. కానీ ఈ సమయంలో వాళ్ళు లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది స్వామి. ఆ అక్కగా నాకు తోడుండాల్సింది. నా మీద కక్షతో నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంటే దానితో పోరాడుతున్నందుకు బాధపడాలో ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు స్వామి. రామం, స్వామీజీ. పంచాంగం తీసుకురా. అలాగే స్వామి. గోవిందా, స్వామి. తాళపత్ర గ్రంథాలు తీసుకురా. అలాగే స్వామి. గురుగారు, అసంభవం.
ఏమైంది స్వామి? ఎప్పుడూ లేని విధంగా మీ కంట కన్నీరు. ఏదైనా విపరీతమా? అంజలి జాతకం ఇన్ని ఒడిదుడుకులతో ఎలా రాశాడో ఆ భగవంతుడు. అంజలికి పుట్టబోయే బిడ్డతోనే అంజలి భర్తకి గండం. ఆ బిడ్డ తండ్రి గండంతో జన్మించబోతున్నాడు. గీత మీద గెలిచి తన అర్జున్ని రక్షించుకున్న బిడ్డ జన్మించగానే అర్జునుకి గండమని తెలిస్తే అంజలి పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. గెలిచి సంతోషపడుతుందో, తరువాత భర్త దూరమై వైధవ్యం పొందుతుందో. ఆ దేవుడు ఆమె రాతను ఎందుకిలా రాశాడు? స్వామి, ఒక చెడుని ఎదిరించడానికి అంజలి తన ప్రాణంతో పాటు తన బిడ్డ ప్రాణాన్ని, ఆఖరికి తన భర్త ప్రాణాన్ని తనకు తెలియకుండానే పణంగా పెట్టాల్సి రావడం ఎంత విపత్కరం స్వామి. దీనినే కర్మ అంటారు నాయన. అనుభవించక తప్పదు. జరిగేది జరక్క మానదు. ఆనాడు హిరణ్యకశిపుడు తన పూర్వజన్మలో చేసుకున్న పాపాల కారణంగా తన కుమారుడు ప్రహ్లాదుడి చేత అంతమయ్యాడు. అంజలి భర్తకు కూడా ఏ జన్మలోనూ చేసుకున్న పాపానికి బిడ్డ వలన ప్రాణగండం ఏర్పడింది. అంతా విధి. నాదో విన్నపం స్వామి. గీతను నువ్వు గెలిచినా నీకు జన్మించే బిడ్డ వల్ల నీ భర్తకు ప్రాణగండం ఉందని అంజలికి ముందే చెప్పేస్తే సబబుగా ఉంటుందేమో స్వామి. పతి ప్రాణాలు కాపాడడం కోసం పుత్రుణ్ణి త్యాగం చెయ్యవచ్చునేమో అనిపిస్తోంది. అంజలి అలాంటి నిర్ణయం తీసుకోదు. మరి దీనికి పరిష్కారం ఎలా స్వామి? ఆమె త్యాగానికి, పాతివ్రత్యానికి, ఆ ప్రేతాత్మ ఆగడాలకి ఆ పరమేశ్వరుడే సమాధానం చెప్పాలి. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో, ఒడిదుడుకులతో అందరినీ పోగొట్టుకుని ప్రతిబంధ కర్క చక్ర బంధనాలతో లిఖించబడ్డ ఆమె తలరాతను ఆ నీలకంఠుడే మార్చాలి. ఆ సాధ్వికి అంతా మంచి జరగాలని, మన ప్రయత్నాలతో ఆమెకు ఫలం చేకూరాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం.
ఇదేంటి రోడ్డుకు అడ్డంగా రాళ్ళు పెట్టారు? అబ్బాయి అబ్బాయి ఏంట్రా ఇది? అబ్బాయి నేను నీ ఫ్రెండ్ రా. ఏం చేస్తున్నావురా? ఇప్పుడు నువ్వెలా బతిలాడుతున్నావో నా తమ్ముడు కూడా నీ పెళ్ళాన్ని ప్రేమించు అని బతిలాడాడ్రా. వాడి మీద నీ పెళ్ళాన్ని జాలి చూపించిందా? లేదే. మరి నీ మీద నేనెందుకు జాలి చూపించాలరా? జాలి చూపించను, చంపేస్తాను.
నిన్ను వదలను చంపేస్తా